హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కొత్త ప్రాసెస్ వచ్చిందండి. మనం డిజిటల్ కార్డు అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనేసి ఈ వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు డిజిటల్ కార్డు అంటే ఏంటి అంటే మనకి మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా డిజిటల్ కార్డు రూపంలో వస్తున్నాయో అలాంటి కార్డు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూసుకుందాం. మీకు రేషన్ కార్డు లేనట్టయితే అలాగే మీరు రేషన్ కార్డు మీరు గతంలో అప్లై చేసినట్టయితే ఒకసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి. మీకు అప్రూవ్ అయిందా లేదా అనేసి కూడా ఈ యాప్లో తెలిసిపోతుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసుకుందాం. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి ప్రతి వీడియోస్ కూడా చేస్తాము. అలాగే మనం లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఒక 10 మందికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. రేషన్ కార్డ్ అని టైప్ చేసినాక ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ మేరా రేషన్ 2.0 అనేసి వచ్చింది కదా, అది క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అది యాప్ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గెట్ స్టార్ట్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు కనుక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చూడండి. మీకు రేషన్ కార్డ్ అనేది తెలిసిపోతుంది. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కానీ ఒకళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ వస్తాయండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత లాగిన్ అని క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఓటీపీ అనేది రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆధార్కి ఏ నెంబర్ లింక్ అయిపోయి ఉంటే ఆ నెంబర్కి వస్తుంది. వెరిఫై క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎంపిన్ నెంబర్ సెట్ చేసుకోండి. అది మీకు నచ్చిన నెంబర్ అనేది 4 డిజిట్స్ సెట్ చేసుకోండి. ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం. ఎంటర్ చేయండి. క్రియేట్ ఎంపిన్ కొట్టేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ లొకేషన్ అనేది పర్మిషన్ ఇచ్చుకోండి. తర్వాత క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇదండి రేషన్ కార్డు. మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మన ఫ్యామిలీ హెడ్ ఎవరు, దానికి మొబైల్ నెంబర్ ఎవరిది అనేది దాని గురించి కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మన ఫ్యామిలీ మేనేజ్మెంట్, మన ఫ్యామిలీ దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేసి కూడా ఇక్కడ లిస్ట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మెంబర్ డీటెయిల్స్. నెక్స్ట్ యాడ్ మెంబర్ ఉంది, కానీ దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. ఓకే, బ్యాక్ రండి. ఇక్కడ 3 టిక్స్ ఉన్నాయి, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోండి. మీరు రేషన్ కార్డు ఎంత తీసుకుంటున్నారు, రేషన్ ఎంత ఉన్నది, బియ్యం ఎంత ఉన్నది అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంటుంది, చూసుకోండి.